దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ఏదియు నీ మీద జయము నొందదు అని అంటున్నాడు. ఏది కూడా నీ మీద జయము నొందదు అని దేవుడు ఎందుకు నీతో చెబుతున్నాడు అంటే, ఆయన జయము పొంది ఉన్నాడు కాబట్టి, ఆయన విజయము వచ్చింది కాబట్టి, ఆయన మరణము పైన ఆయనకు విజయం కలిగింది కాబట్టే ఈరోజు నీకు ఆయన ఆ మాట చెబుతున్నాడు. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట సామెతలు 28వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం వినితిగా ఉంది. నీతిమంతులకు జయము కలుగుట మహాఘనతకు కారణము. నీతిమంతుడైనటువంటి నీ దేవుడికి మరణము పైన విజయము కలిగింది గనకనే ఆయనకి మహాఘనత కలిగి ఉంది. దేవుని బిడ్డలారా, మహాఘనత కలిగి ఉంది కాబట్టి ఈ దినము వరకు కూడా ఆయన గురించి మనము చెప్పుకుంటూ ఆయన నామాన్ని మనం ప్రచురపరుస్తూ ప్రకటించే వారిగా ఉంటూ ఉన్నాము. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ఎంత చక్కని మాట! ఆయన నీతిమంతుడు కనుక ఆయన లోకమును జయించి ఉన్నాడు, మరణమును జయించి ఉన్నాడు, అపవాదిని జయించి ఉన్నాడు, మనుషుని కేకలను కూడా జయించి ఉన్నాడు. కాబట్టే నీతో చెప్తున్నాడు, నీవు నా యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు కూడా జయము కలుగుతుంది అంటూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీతోని. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును గనుక వారు నీ మీద యుద్ధము చేదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, తండ్రి అయిన దేవుడు కుమారుని పంపి ఉన్నాడు, కుమారుడికి తోడుగా ఉన్నాడు, కుమారుడి యొక్క మొరని ఆలకించి ఉన్నాడు, కుమారుడికి జయము కలుగజేసినాడు. ఆ దేవుడు యందు నువ్వు విశ్వాసము కలిగి ఉన్నట్లయితే నిన్ను కూడా విడిపించుటకు, రక్షించుటకు, కాపాడుటకు, నీ జీవితంలో నీకు జయము కలగజేయుటకు ఆయన నీతో ఈ మాటలు చెప్పుచున్నాడు. ఏ మాటలు అంటున్నాడు తెలుసా అండి? యెషయా గ్రంథము 45వ అధ్యాయము 1వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నీ దేవుడికి విజయము కలిగింది, నీ దేవుడు అన్నిటిపైన జయము పొందుకొని ఉన్నాడు కాబట్టే నీవు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాడు. ఏది కూడా ఏ మాత్రము కూడా నీ పైన జయము పొందదు అని చెప్పి నిన్ను విడిపిస్తూ, నిన్ను కాపాడుతూ, నిన్ను రక్షిస్తూ, నీకు తోడైన దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. కీర్తనలు 89వ అధ్యాయం 22వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. ఎంత చక్కని మాట! దేవునికి తోడై ఉన్నాడు, దేవుడిని కుడిచే పట్టుకున్నాడు, దేవునికి జయము కలిగింది కనుకనే నీవు ఆయన విశ్వాసం కలిగి ఉన్నావు కదా. ఏ శత్రువు కూడా నీ పైన, నీ కుటుంబం పైన, నీ సంఘం పైన జయము నొందడే